హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని బోడ కాకరకాయ కూర ఎలా వండాలో చూపించబోతున్నానండి. ఈ బోడ కాకరకాయ కూర మటన్ కర్రీ కంటే ఎక్కువ బలంగా ఉంటుందండి. ఈ కర్రీ వేసుకోవడం వల్ల ఎన్నో విటమిన్లు మనకి చేరుతాయి. ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్కి చేరుతుందండి. మా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ బోడ కాకరకాయలు బజార్లో దొరుకుతాయండి. బాగా పల్లెటూరులోని ఎక్కువగా కాస్తాయి. మామూలు కాకరకాయ పోదలాగే ఉంటుందండి ఇది. దీన్నే ఆకాకరకాయ అని కూడా అంటారు. చూసారా, పైన గజ్జి కింద ఇలా ముళ్ళుల్లా ఉంటాయండి పైన ఈ కాకరకాయకి. ఈ కాకరకాయలో చాలా ప్రోటీన్లు ఉన్నాయండి. చాలా బాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారైనా ఈ కూర తప్పనిసరిగా ఇంట్లో వండుతానండి నేను. ఈ కూర ఎలా వండాలో చూసేద్దామండి. ముందుగానే ఈ కాకరకాయలు చివర్లా కట్ చేసుకుని ఇలా పైన ముళ్ళుల్లా ఉన్నాయి కదా, పైన పొట్టంతా ఇలా చాకుతో చెక్కేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా చెక్కేసుకోవాలి. అన్నీని ఇలా చెక్కేసుకుని ఇప్పుడు ఈ కాకరకాయలని 2 పెచ్చులు కోసి లోపల పిక్కలు ఉంటాయండి. ఇలా 4 పెచ్చుల కింద కోసుకుంటే మనకి ఈజీగా ఈ పిక్కలు తీసేసుకోవచ్చు. ఈ పిక్కలు తీసుకుని ఈ కాకరకాయ కూర వండుకోవాలండి. ఈ పిక్కలతో వండకూడదు. ఈ పిక్కలు చేదుగా ఉంటాయి. అందుకని పిక్కలు తీసేసే నేను ఈ కర్రీ చేస్తాను. మొత్తం పిక్కలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. కాకరకాయకు ఉన్నాయన్నీ కూడా మొత్తం అన్నిటికి ఇలా తీసేసి పెట్టుకోవాలి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ అయితేని. మటన్ కర్రీలాగే వండుకోవాలి ఈ కర్రీ కూడా. మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని ముక్కల కింద వీటిని మామూలు ఉల్లిపాయలు వేసన్నా వేపుకోవచ్చు. నేనైతే కొన్ని నీళ్ళు పోసుకుని పసరు పోయేంత వరకు ఇలా ఉడకబెడుతున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులోని 4 స్పూన్లు నూనె వేసుకుని కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టమాటా వేసి ఇలా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పసరు పోయేంత వరకు ఉడకబెట్టాం కదా కాకరకాయలని, వీటిని ఇందులో యాడ్ చేసుకుని 2 నిమిషాలు వేయించి తర్వాత గరం మసాలా ఇలా మొత్తం అన్నీ కలిపి గసగసాలు జీలకర్ర ధనియాలు కలిపి పేస్ట్ చేశానండి. దాన్ని ఇలా వేసుకుని ఇందులోని వేయించుకోవాలి. ఎల్లుల్లిపాయ అల్లం ముక్క కూడా ఇందులోనే వేసి వేయించేసుకున్నాను. దాన్ని ఇందులో కొద్దిగా వేసుకుని తర్వాత సరిపడా కారం వేసుకుని ఇందులోనే వేయించుకోవాలి. బాగానే వేయించుకున్నాక తర్వాత సరిపడా నీళ్ళు పోసుకుని మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. ఇది ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుని ఇందులోని చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎన్నో ప్రోటీన్లతో కలిపి ఉన్న బోడ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇలా ఒక బౌల్లో తీసుకుని అంటే సరిపోతుంది. చూసారా, కాకరకాయ కూర ఎంత సింపుల్ మెథడ్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి.